తెలంగాణ స్టేట్ ఎలా వచ్చిందో తెలుసా? అదొక పొలిటికల్ డెసిషన్ వల్ల వచ్చింది కాదు. డికేట్స్ పాటు పోరాటం, స్టూడెంట్స్, లీడర్స్, ఆర్టిస్ట్ మరియు అమరవీరుల కథ. 1956లో తెలంగాణ రీజియన్ని ఆంధ్ర రీజియన్తో కలిపి ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ క్రియేట్ చేశారు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత తెలంగాణ వాళ్ళకి జాబ్స్, వాటర్, ఫండ్స్, డెవలప్మెంట్ విషయంలో అన్యాయం జరుగుతుందన్న ఫీలింగ్ వచ్చింది. ఈ అసంతృప్తి 1969లో పెద్ద మూవ్మెంట్లా మారింది. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు. పోలీస్ ఫైరింగ్లు జరిగాయి. తెలంగాణ ఆర్గనైజేషన్స్ ప్రకారం 369 మెంబర్స్ ఆ టైంలో ప్రాణాలు సాక్రిఫైస్ చేశారు. కానీ మూవ్మెంట్ అక్కడితో ఆగలేదు. తెలంగాణ ఫార్మేషన్ ఐడియాని జనరేషన్స్కి తీసుకెళ్లిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. ఆయన డికేట్స్ పాటు రీసెర్చ్ చేసి తెలంగాణకి సపరేట్ స్టేట్ ఎందుకు కావాలని డేటాతో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే ఆయనని తెలంగాణ మూవ్మెంట్ ఐడియాలజీ అని పిలుస్తారు. అలాగే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గొంతుని ప్రజల వరకు తీసుకెళ్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెల్లి లలిత తన పాటలతో తెలంగాణ వాయిస్ ని విలేజెస్ వరకు తీసుకెళ్లింది. 1999లో ఆమెని గొడ్డలతో 17 పీసెస్ చేసి చౌటుప్పల్ పిఎస్ ముందు వేశారు. గద్దర్ గారు తన పాటలు అండ్ పర్ఫార్మెన్స్ తో లక్షల మందిని ఈ మూవ్మెంట్ తో కనెక్ట్ చేశారు. తర్వాత 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే పార్టీని స్టార్ట్ చేశారు. సపరేట్ తెలంగాణ డిమాండ్ మళ్ళీ స్ట్రాంగ్ అయింది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, ఫార్మర్స్, యూత్ అందరూ మళ్ళీ మూవ్మెంట్ లో జాయిన్ అయ్యారు. 2009లో కేసీఆర్ గారు హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. అది మూవ్మెంట్ కి మేజర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఈ మూవ్మెంట్ లో శ్రీకాంతాచారి లాంటి చాలా మంది యూత్ తెలంగాణ కోసం తమ ప్రాణాలని సాక్రిఫైస్ చేశారు. చివరికి 2013లో సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ ఫార్మేషన్ ప్రాసెస్ ని అప్రూవ్ చేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ పార్లమెంట్ లో పాస్ అయింది. ఆ తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ అఫీషియల్ గా 29th స్టేట్ ఆఫ్ ఇండియాగా అయింది. ఈ రోజుతో తెలంగాణ వచ్చి 12 years అయింది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఒక్క రోజులో మాత్రం క్రియేట్ అవ్వలేదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో.